కానర్ మెగ్రెగర్. ఈయన గురించి యుఎఫ్సి అంటే తెలిసిన వాళ్ళకి గానీ చూసే వాళ్ళకి గానీ పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎవరైనా ఏదైనా స్పోర్ట్ లో ప్రో అయ్యి ఫేమస్ అవుతారు. కానీ కానర్ వల్లనే యుఎఫ్సి ఫేమస్ అయింది. ఐర్లాండ్ లో పుట్టిన కానర్ ఎర్లీ ఏజ్ లో ప్లంబర్ లెక్క పని చేస్తుండే. పొద్దున ప్లంబర్ వర్క్ వేయాలా, ఈవినింగ్ వచ్చి ట్రైనింగ్ వేయాలా, ఇదే పని ఉంటుండే. కానీ కానర్ కి ఆ లైఫ్ నచ్చేది కాదు. ఎప్పుడు మైండ్ లో ఒకటే ఉండేది, ఎప్పటికైనా ఎంఎంఏ ఛాంపియన్ అవ్వాలి అని. అలా ఆలోచించి చేతిలో చిల్లి గవ్వ లేకుండా, అలాగే ఒక బ్యాకప్ ప్లాన్ కూడా లేకుండా సీదా జాబ్ వదిలేసిండు. ఒకనొక టైంలో గవర్నమెంట్ ఇచ్చే వెల్ఫేర్ మనీతో బతికేవాడు. అలాంటి పీక్ పావర్టీలో మెల్లమెల్లగా ఎంఎంఏలోకి ఎంటర్ అయ్యి ప్రతిరోజు ట్రైనింగ్ చేస్తూ ప్రో అవ్వాలని మేనిఫెస్ట్ చేస్తూ ఉండేవాడు. కానర్ చేసే ట్రైనింగ్ ని, ఇంకా కానర్ కున్న కాన్ఫిడెన్స్ ని చూసి చాలా మంది అతన్ని పిచ్చోడు అనుకునేవారు. కానీ వాళ్ళకేం తెలుసు కానర్ యొక్క పొటెన్షియల్. ఇక ఎంఎంఏ లో ఒక్కొక్క మ్యాచ్ గెలుచుకుంటా యుఎఫ్సి లకి ఎంటర్ అయ్యిండు. ఇక ఎప్పుడైతే యుఎఫ్సి లకి ఎంటర్ అయ్యిండో అప్పటి నుంచి అతని లైఫే మారిపోయింది. ఇతని కాన్ఫిడెన్స్ కి, ఇంకా నాకౌట్స్ కి అందరు పెద్ద ఫ్యాన్లు అయిపోయారు. ఇక ఒక ఫైట్ లో అయితే 13 సెకండ్స్ లో నాకౌట్ చేసి ఫెదర్ వెయిట్ ఛాంపియన్ అయిపోయిండు. అట్లని కానర్ ఏం అన్బీటబుల్ కాదు. కానీ ఏం లేనప్పుడైనా, అన్ని ఉన్నప్పుడైనా తను మాత్రం తన సెల్ఫ్ బిలీఫ్ ని, కాన్ఫిడెన్స్ ని మాత్రం అస్సలు వదలలేడు. కానర్ నుంచి మనం నేర్చుకోవాల్సింది అదే. మన గురించి బయట వాడు ఏమనుకుంటున్నాడో దానికంటే మన మీద మనకి ఫస్ట్ కాన్ఫిడెన్స్ ఉండాలి. అలా కాన్ఫిడెన్స్ ఉన్నాడు లైఫ్ లో ఏమన్నా వీకచ్చు. సరే, ఈ వీడియోకి అయితే ఇంతే. ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలంటే కొన్ని ఫాలో అవుట్ పెట్టుకోండి మా